నమస్తే, నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కొంతమంది అడుగుతున్నారు, ఏంటన్నా గడ్డాలు మీసాలు ఇలా పెంచేసావు ఏంటని చెప్పేసి. అయ్యా మేము అంటే కొంతమంది ఎవరు అడుగుతున్నారో వాళ్ళకి చెప్తున్నా, తెలియని వాళ్ళకైతే తెలియక అడిగే వాళ్ళకి చెప్తున్నా. మామూలుగా ఏంటంటే హిందూ ధర్మశాస్త్ర ప్రకారం ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోతే అంటు మాపుకునే వరకు కటింగ్ షేవింగ్ చేయించరు. కాబట్టి ప్రస్తుతానికి మా నాన్న వల్ల తమ్ముడు చనిపోయారు కాబట్టి మేము సోదకం అంటారు, సో దాంట్లో ఉన్నాం కాబట్టి పెంచాల్సి వచ్చింది. ఇంకా ఒక 4-5 రోజుల్లో కంప్లీట్ అయిపోయింది, తర్వాత మళ్ళీ యథావిధి స్థాయికి వస్తుంది. సో ఎందుకు చెప్తున్నాను, తెలియని వాళ్ళకి చెప్తున్నా. తెలిసి తర్వాత ఎవరైనా కింద కామెంట్ చేస్తే వాడికి నేను తర్వాత చెప్తాను. సో ఇక వీడియోలోకి వెళ్దాం. నిన్న బొల్లా బ్రహ్మనాయుడు ఒక మీటింగ్ పెట్టాడు. అతను మీటింగ్ అంతా చూస్తే నాకేమనిపిస్తుందంటే, మొగుడు పుట్టినందుకు కాదు తోడి కోడలు నవ్వినందుకు అన్నట్టు అట్టుంది ఆయన పరిస్థితి. ఆయన ఏదో ఎదవ పని చేసి తెలంగాణలో పోలీసులు ఆయన జైల్లో మింగితే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి లావు శ్రీకృష్ణదేవరాయల మీద ఏడుస్తాడు. లావు శ్రీకృష్ణదేవరాయలని ఎంత చూస్తాను, లావు శ్రీకృష్ణదేవరాయలు నన్ను జైలుకు పంపిస్తావా అని చెప్పేసి. అంటే ఇక్కడ ఈ పదాలు మాట్లాడటం యొక్క ముఖ్య ఉద్దేశం, ఇంటెన్షన్ ఏంటంటే, నేను చాలా మంచివాడిని, కావాలనే కుట్ర చేసి నా మీద కావాలనే తెలంగాణ ప్రభుత్వంలో నాతోటి అంటే వాళ్ళతో లాలుచీబడి నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు. నేను ఏమీ తెలియనటువంటి శుద్ధపూసని, నేను పెద్ద అమాయకమైనటువంటి కక్కని అని చెప్పే ప్రయత్నం కోసం అని చెప్పేసి ఆయన లావు శ్రీకృష్ణదేవరాయని టార్గెట్ చేసి మాట్లాడాడు. ఇప్పుడు అసలు వైసీపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు ఎక్కడో ఒక్కడ యాక్టింగ్ స్కూల్ నుంచి వచ్చినాడేనండి. మహా యాక్టర్స్ ఎంత అద్భుతంగా యాక్ట్ చేస్తారంటే, అదే ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ చేసి జైల్లో కనిపెడితే చంద్రబాబు నాయుడు గారు మా మీద కుట్ర చేశాడు, మా మీద ప్లాన్ చేశాడు, నేను పెద్ద సచివాలయం అంటాడు. ఎక్కడో తెలంగాణలో దాదాపుగా 1000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ల్యాండ్ని దొంగ జీవోల్ని క్రియేట్ చేసి దొంగ జీవోలతోటి ఆ ల్యాండ్ని అమ్మాలని చూసి, అది కాస్త అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు ఆర్డీ గారు కలిసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే దాని మీద విచారణ చేసి నువ్వు దొంగ అని వాళ్ళు అక్కడ సర్టిఫై చేసిన తర్వాత నువ్వు పారిపోయి ఆంధ్రాకి వచ్చి దాంకున్నావు. తర్వాత నేను తీసుకెళ్ళి లిఫ్ట్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు 14 రోజులు 15 రోజులు రిమాండ్ విధించింది. ఆ రిమాండ్ తర్వాత పూచీగత్తుల మీద బెయిల్ మీద బయటకు వచ్చేసావు. ఇక్కడ ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే ఎంపీ గారి ప్రమేయం ఎక్కడైనా ఉందా? బయటకు వచ్చేసి మాట్లాడుతున్నావు. బయటకు వచ్చేసి లావు శ్రీకృష్ణదేవరాయలు అసలు మా నరసరావుపేట పల్నాడు మొత్తాన్ని నాశనం చేసిపోయి టీడీపీలోకి వెళ్ళిపోయాడు అంటున్నాను. అసలు మీ పల్నాడులో ముందు అసలు మాట్లాడుకుందాం. ఒక్కడన్నా ప్రజల కోసం పనిచేసినటువంటి నాయకుడు ఉన్నారా? నీ గురించి చెప్తాం. నువ్వు 2 సార్లు పోటీ చేసావు. 2009లో పోటీ చేసావు, 2014లో పోటీ చేసావు, మళ్ళీ 2019లో పోటీ చేసావు. అంటే 3 సార్లు పోటీ చేసి 2 సార్లు ఓడిపోయావు, 1 సారి గెలిచావు. గెలిచాక ఏం చేసావు? చివరికి పార్టీని నమ్ముకున్న వైసీపీ కార్యకర్తలకు కూడా నువ్వు కాంట్రాక్ట్లు ఇవ్వకుండా మొత్తం కాంట్రాక్ట్లు నువ్వే చేసుకొని వాటిని డబ్బులు అధిక బిల్లులకి తీసుకొని డబ్బులు చేసుకున్నావు. అట్లాగే భూ కబ్జాలు చేసావు, సెటిల్మెంట్లు చేసావు, రౌడీజం చేసావు. నీ అంత చిల్లర పాలిటీషియన్ని అసలు అక్కడ అంటే వినుకొండ అసెంబ్లీ చరిత్రలోనే చూడలేదంట. ఇదేంద్ర బాబు, కార్యకర్తలు కూడా ఉన్న పనులు ఇస్తాడు, కార్యకర్తల పనులు కూడా ఆయనే తీసుకొని ఆయనే చేసుకుంటున్నాడు. అది కూడా ఎక్కువ రేటుకి కొటేషన్ చేసి నాణ్యత లేని వర్కులు చేసుకొని డబ్బులు చేసుకున్నాం. ఇది వాస్తవం కాదా? ఎవరన్నా కార్యకర్తలు నమ్ముకున్న కార్యకర్తలకు వర్కులు ఇస్తారు, వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు బాగుంటే నువ్వు బాగుంటావు. కానీ నువ్వేం చేసావు? నువ్వు ఇది చిల్లర పని. ఆఖరికి ఎంత దరిద్రం అంటే, ఒక రైతు సార్ మాకు మద్దతు ధర లేదు సార్ అని చెప్తే ఎంపీ గారి ముందు చెప్పాడని వాడిని చెప్పు తీసుకొని కొట్టావు. నువ్వు ప్రజాప్రతినిధివి, అసలు నీ దగ్గర ప్రజాప్రతినిధి లక్షణాలు ఉన్నాయి నీ దగ్గర. తర్వాత ఈ ఘనాపాత్యుడు సరే ఏదో జరిగిపోయింది, ఎవరైనా పొరపాటున ఏదైనా అంటే ఒకలా ఏం మాట్లాడుతున్నాను మందలిస్తాడు, తప్పులేదు. అవతల వ్యక్తి కూడా గిట్టుబాటు ధర లేదని ఏదో ఒక మాట, ఈ ప్రభుత్వం వచ్చాక మేము ఇబ్బంది పడ్డామని. ఎందుకంటే ఓట్లేసి గెలిపించుకున్న పార్టీ కదా, ఒకవేళ దాన్ని జరిగితే మాట్లాడతారు, తప్పు కాదు. కానీ దాన్ని చెప్పుకునే విధానం ఉంటుంది. నువ్వు పెద్ద ఒక వినుకొండ సంస్థానానికి పెద్ద రాజు అయినట్టు ఊరు తోలు బొమ్మలాడించుకొని ఈ ఇల్లీగల్ వ్యాపారాలు చేసుకొని డైరీ పెట్టి డైరీ ద్వారా కోట్ల రూపాయలు సంపాదించడం. నీ బతుకేందో వినుకొండ ప్రజలందరికీ తెలుసు. నేను క్లియర్గా మాట్లాడుతుంది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ అవినీతి చరిత్ర, నీ చరిత్ర అందరికీ తెలుసు. కానీ ఆ రోజు ఏదో పాపం ఒకసారి
వినుకొండలో ఓడిపోయాడు, ఒకసారి పెద్దగురుపాడులో ఓడిపోయి వచ్చాడు. సర్లే పోనీరా బాబు అని ఆ గాలిలో గెలిచినటువంటి ఆ గాలిలో కొట్టుకొచ్చావు నువ్వు ఏదో పోయి జీవి ఆంజనేయుల మీద తొడలు కొడుతున్నావు, నేను పెద్ద పతివతని, నేను పెద్ద సచివాడిని అని చెప్పి. సరే అయిపోయింది. ఎవడైనా సొంత పార్టీ కార్యకర్తను చెప్తూ కొడతారా? కొడతారు ఎవడన్నా? ఎంత జీబలిస్తే కొడతాడు? నువ్వు పెద్ద రాజు అనుకుంటున్నాను, పెద్ద నియంత్రం అనుకుంటున్నావా? 5 ఏళ్ళకు ఒకసారి ఓట్లు వస్తాయి. ఆయా నువ్వు అతను చెప్తూ కొట్టావు. వినుకొండ ప్రజలు ఎలక్షన్స్ అయిపోయినాక ఎలక్షన్స్లో నేను చెప్తూ కొట్టారు. మామూలు కాదు, చెప్పు తడిపి కొట్టారు ఈవీఎం మిషన్లో. ఇవాళ పెద్ద పోటుగాల్లా మాట్లాడుతున్నావు. ఇంకా నువ్వు పోతే ఆ పక్కన పిన్నేలి ఇంకా ఆయన గురించి చెప్పాల్సిన పనిలే. మాచర్ల మొత్తాన్ని ఒక సంస్థానంగా మార్చేసుకున్నాడు. ఆ మర్డర్లు, హత్యలు, తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఇళ్ళకి వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడాలు, జైలుకి తీసుకెళ్ళటం అదొకటి. ఇంకా ఆ పక్కనే ఉన్నాడు ఏది మన నర్సరావుపేటలో. ఆయన అయితే అసలు ఏకంగా జవాన్ భూములే కబ్జా చేసేసాడు. ఇక చిలకలూరుపేట ఏమో సంగతి చెప్పాల్సిన పనిలే. ఏమో నిన్ను మించినటువంటి ఆర్టిస్టు, మామూలుగా ఉండదేమో ఆర్టిస్టు. ఎక్కడ భజన చేయాలో, ఎక్కడ చిడతలు వాయించాలో ఏమైనా మించిన వాళ్ళు ఎవరు లేరు. ఇక పెద్ద కూరుపాళ్ళు నంబూరు శంకర్రావు ఇసుకంతా దోసేసినటువంటి ఘనా పార్టీలు. ఇక సత్తెనపల్లిలో ఈయన గురించి చెప్పాల్సిన పనిలే. చెట్టుకు చీర కట్టినా ఆడది కనపడితే సొంగు కారుస్తూ ఉంటాడు. ఇక మీకు ఇంకా లాస్ట్ చివరిగా మిగిలిపోయింది మన ఇంకొక నియోజకవర్గం, మన కాసు మహేష్ రెడ్డి నియోజకవర్గం, గురిజాల నియోజకవర్గం. ఆ గురిజాలలో ఆయన అక్కడ ఎప్పటి నుంచో ఇస్తున్నటువంటి గనులన్నింటినీ కూడా ఈయన లాక్కొని ఈయన స్వార్థ ప్రయోజనాల కోసం. అసలు మీరు ఎవరన్నా ప్రజా పరిపాలన చేసినటువంటి ఒక పర్ఫెక్ట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి 7 నెంబర్లు అక్కడ రాసి పెడదాం. ఇదిగో వీళ్ళల్లో ఇంత బాగా ప్రజల కోసం డెవలప్మెంట్ చేసినటువంటి ఒక్క పేరు చెప్తారని చూద్దాం. మీ మొహాలకి చెప్పేది ఏంది? శంకులో పోస్తే తీర్థమైంది, అదే బయటకు పోస్తే అక్కడ నీళ్ళు అయినట్టు ఏదో అధికారం వచ్చింది, మీ ఇష్టాసారంగా చెలరేగిపోయారు, అయిపోయింది. అట్లాంటి దాంట్లోకి ఎంపీ రావు శ్రీకృష్ణదేవరాయల్ని ఆయన ఏదో చూద్దాంలే, ఏదో వైఎస్ఆర్సీపీ అంటే ఒక పెద్ద రామాయణం లాంటి సినిమా అంటే అది పోయిన తర్వాత చింతామణి నాటకం అయిపోయింది. అరే బాబు ఇట్లాంటి పార్టీలో మనం విమర్లేమని బయటకు వచ్చేసాడు. ఆయన క్యారెక్టర్ ఏందో ప్రజలు తెలుసు కాబట్టి ఆయన పార్టీ మారినా కూడా పెద్దగా రియాక్ట్ అవ్వకుండా ఆయన గెలిపించారు. నువ్వు పోయి ఆయన గురించి మాట్లాడుతున్నావు. నువ్వు చేసింది ఆడ తెలంగాణలో లంగా పని. ఆ లంగా పని కప్పిపుచ్చుకోవడానికి ఈడకొచ్చి ఈ మాటలు మాట్లాడుతున్నావు. లావు శ్రీకృష్ణదేవరాయలు నా అంతు చూస్తానన్నాడు, నన్ను చూస్తానన్నాడు. 70 ఏళ్ళ వయసులో నన్ను ఏం చూస్తావయ్యా? నిన్ను 70 ఏళ్ళ వయసులో ఆయన చూడాల్సిన పనిలే. వినకొండలో వైసీపీ కార్యకర్తలే నిన్ను చూశారు. నిన్ను పిచ్చిగా ఓడించిందే వైసీపీ కార్యకర్తలు. ఎందుకంటే నువ్వు ఏదైనా కాంట్రాక్టుల కోసమో పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు, సార్ మాకు రేషన్ కావాలనో, ఏదో స్టోర్ కావాలనో, లేకపోతే ఏదైనా పనులు కావాలని చెప్పి వెళ్తే ఏదో మీ బొకాలకు అది కావాలి ఇది కావాలని చెప్పి మాట్లాడతారంట. ఓకే సార్ అని చెప్పేసి 5 ఏళ్ళు ఓపిక పట్టుకొని 5 ఏళ్ళు అయిన తర్వాత నా కోట్లు కావాలంటే నీ మొహం ఒకసారి అద్దంలో చూసుకోరా అని చెప్పి ఈవీఎంలో చెప్పుతో కొట్టినట్టు కొట్టారు. కాబట్టి మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం ఏది మాట్లాడినా ఒక ప్రజలు నమ్మేటట్టు ఉండాలి. నిన్న ఏదో డబ్బులు ఇచ్చి కొంతమంది జనాన్ని తీసుకొచ్చి ర్యాలీ పెట్టావు. అసలు నీకు కొంచెమైనా సిగ్గుందా? నువ్వేమన్నా స్వాతంత్ర సమర యోధుడివా? ఉద్యమం చేసి వచ్చావా? ఏం చేసావా నువ్వు నీకు ర్యాలీ పెట్టి సన్మానాలు చేసావు. పక్కన తెలంగాణలో నువ్వు తప్పుడు పని చేయకపోతే, నువ్వు లంగా పని చేయకపోతే తెలంగాణ గవర్నమెంట్ నిన్నెందుకు అరెస్ట్ చేస్తుందయ్యా? ఇంకా 175 నియోజకవర్గాలలో ఇంత పెద్ద తోపు తురుము తాత్కాలిక లేడని నిన్ను అరెస్ట్ చేసిందా? ఏంటికి నువ్వు 4 సార్లు పోటీ చేస్తే ఒక్కసారి గెలిచిన సెండా నువ్వు. అది కూడా ఏదో ఆ జగన్మోహన్ రెడ్డి రావాలి జగన్ కావాలి జగన్ అనే గాల్లో గెలిచినటువంటి వాడి నువ్వు. ఈసారి అసలు పోటీ చేస్తామని నమ్మకమే లేదు. సీట్ ఇస్తారనే గ్యారంటీ లేదు. సీట్ ఇచ్చినా మీ వైసీపీ వాళ్ళు ఓట్లు వేస్తారనే గ్యారంటీ లేదు. ఇంకా నీకు మళ్ళీ ఆ మైకు తీసుకొని ఆ ఎచ్చల మాటలు, మామూలుగా నువ్వు మాట్లాడే మాటలు అసలు ఏమన్నా సంబంధం ఉందా నీకు? అసలు లావు శ్రీకృష్ణదేవరాయలు గారి క్యారెక్టర్ ఏంటి, నీ క్యారెక్టర్ ఏంటి? దీన్ని పోల్చుకుంటే ఒక అర్థం ఉండాలి. శ్రీకృష్ణదేవరాయలు ఒక వ్యక్తిగత ఇమేజ్ కలిగినటువంటి వ్యక్తి. ఆయన స్వతహాగా ఆయన అంటున్నాడు, లిక్కర్ వ్యాపారం చేశాడు, నాకు షాపులు తీసుకున్నాను అంటే. ఎట్లాగో మనం బురదలో పడ్డ పందిలాగా ఒళ్ళంతా బురద పూసుకున్నాం. ఇక ఎంపీ మీద కూడా పోద్దాం. ఏముంది రాజకీయాల్లో సహజమే కదా. మరి గత 5 ఏళ్ళలో ఎందుకు చెప్పలేకపోయావు? అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, లిక్కర్ షాప్స్ అనేవి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి ఆధీనంలో ఉంటాయి, ఎంపీ గారి ఆధీనంలో ఉండవు. అంటే పిచ్చి పుష్పాలం కదా, మన చెవుళ్ళు పూలు పెట్టాలని చెప్తున్నాడు ఆయన. కాబట్టి నేను చెప్పేదంటే, నువ్వు ఎట్లాగో బురదలో పడి ఒళ్ళంతా పూసుకున్నావు. ఆ బురద అందరూ పూయాలని చూస్తావు ఎందుకు? నేనేమంటున్నానంటే, తెలంగాణలో ప్రభుత్వం ఏ ఆరోపణ మీద నిన్ను అరెస్ట్ చేసింది? ఆ ఆరోపణలలో నువ్వెందుకు ఎస్కేప్ అయ్యావు? నువ్వు దొంగ జీవులు సృష్టించిన మాట వాస్తవమా కాదా? వీటి గురించి నువ్వు ప్రజలకు చెప్పు, ప్రజలు నమ్ముతారు.
అంతేగాని నన్ను లావు శ్రీకృష్ణదేవరాయలు ఇరికిచ్చాడు, లేదా దర్శి వినుకొండ బొల్లా బ్రహ్మనాయుడి మీద కక్ష కట్టేసి జీవి ఆంజనేయులు ఇరికిచ్చాడు, నేను పెద్ద సచివలుని, లేకపోతే ఇంకొక గొడ్డపాటి రవి ఇరికిచ్చాడు, మీరు చిన్నపిల్లల ఎవరైనా ఇరికిస్తే ఇరుక్కోవటానికి, లేకపోతే ఏమన్నా పోలీస్ స్టేషన్ కాడ ఏమన్నా బైకులు పిక్ పాకెట్లు చేసిన ఉద్యోగాలు, గతంలో కానీ తోలు బొమ్మలు ఆడేటప్పుడు కానీ జేబులు కొట్టేసిన ఉద్యోగాలు అనుకుంటున్నాం ఇరుక్కోవటానికి. కాబట్టి ఏదైనా చెప్తే నమ్మేటట్టు ఉండాలి. ఇవాళ చూడు అందరూ ఏమంటున్నారు, వచ్చాడురా బాబు వినుకొండకు పెద్ద కమిడియను, ఆయన ఏదో తెలంగాణ జైల్లో మింగితే ఏడకొచ్చి ఆంధ్ర నాయకుల మీద ఏడుస్తాడేంటి, నేను పెద్ద పతివతని, నాకేం తెలియని అమాయకుడిని, అసలు ఏమన్నా అర్థం ఉందా ఏమన్నా మాట్లాడేదానికి? అసలు నువ్వు మాట్లాడుతున్న దానికి కనీసం ఒకసారి ఆఫ్ ద మీటింగ్ అయిపోయిన తర్వాత నువ్వు మాట్లాడినటువంటి వీడియో తీసుకెళ్ళి 1-2 సార్లు ఒకసారి ప్లే చేసి చూడు. నేను ఎంత ఎర్రిపప్పని కొండ ఎర్రిపప్పని అన్నట్టుగా మాట్లాడుతున్నావు నువ్వు. ఈసారి అధికారంలోకి వస్తే చూస్తా, ఎవడుస్తా నీకు అధికారం? ఎవడు వినుకొండలో నీకు ఓటేస్తాడన్నా? వినుకొండ నీ బొమ్మ పెట్టుకొని వినుకొండలోకి వెళ్ళి నీకు ఓటేస్తానేమో. కనీసం ఓటు కాదు కనుక కనీసం సేదలు కూడా కప్పరు. ఇలాగేదో నువ్వు డబ్బులు ఇచ్చి దినాన్ని దోలించుకున్నావు, కానీ నీ చరిత్ర వినుకొండలో కథలు చెప్పుకుంటారు. అర్థమైందా? నీకేదో అదృష్టం ఏమంటాడు, సుడి మీద సుడి ఉండి 2019లో నువ్వు గెలిచావు, కానీ మామూలుగా నీకు అసలు ఓటు అనేది ఎవడు వేయడు. మీ వైసీపీ కార్యకర్త చెప్తాడు ఆయనకు ఓటు వేయటం కంటే ఆ గులకంలో ఓటు వేయటం ఉత్తమం అని చెప్పేసి. అర్థమైందా? అలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నువ్వు చేసింది ఎదవ పని, నువ్వు చేసింది గ్యాంబ్లింగ్ పని, నువ్వు చేసింది గోల్మాల్ పని. ఆ చెత్త ఆ చండాలం గురించి కవర్ చెప్పుకో తప్పులేదు. అంతేగాని నువ్వేదో పెద్ద దేశాన్ని స్వతంత్రానికి పోరాడి వచ్చినట్టు, లేకపోతే ఇండియాకి ఏదో వరల్డ్ కప్ కొట్టుకొని మన వినుకొండకు వచ్చినట్టు ఆ ర్యాలీ లేనిది, ఆ జనాభా లేనిది, డబ్బులు ఇచ్చి బీర్ మందు బాటిల్ చేసలు తీసుకొచ్చి మళ్ళీ పైపెచ్చి ఒక సమావేశం, అందులో నేను పెద్ద పతివదన అనేటువంటి నీకు నువ్వే సర్టిఫికేట్ జాంక్షన్ చేసుకుంటున్నావు. సిగ్గులేదు? సిగ్గు అనిపించట్లా నీకు? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, వెనకట ఆయన తోలు బొమ్మ కథలు, ఎందుకంటే పాతవి బాగా గుర్తుంటాయిగా, మనం అక్కడి నుంచే కదా పైకి వచ్చింది. అట్లా ఆలోచనలు అన్నీ బంద్ చేసి ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా ఉంటే బాగుంటుంది.